మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకునొచ్చి విద్యాభివృద్ధికి కొన్ని నూతన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 9 రకాలైన స్కూల్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. మరి ఈ 9 రకాలైన పాఠశాలలను ఇంప్లిమెంట్ చేయడం వరకు ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వీటి యొక్క ప్రభావం విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలను తెలుసుకోవడానికి మన సమగ్ర శిక్ష మాజీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎన్సిపిసిఆర్ సదర్న్ ఇండియా రిసోర్స్ పర్సన్ చిట్టిబాబు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది నుంచి 9 రకాలైన పాఠశాలను తీసుకొచ్చింది. అంటే శాటిలైట్ ఫౌండేషన్ అని 1 to 10th వరకు హై స్కూల్స్ అని ఇలా తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది క్షేత్రస్థాయిలో? దీని యొక్క ప్రభావం విద్యా వ్యవస్థ పైన ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వర్క్షాపులు నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక లెర్నింగ్ ఎక్సలెన్స్ తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రాజెక్ట్ రూపకల్పన చేసింది. అలాగే కేంద్రం రూపొందించినటువంటి జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలంతా కూడా ఇందులో యాజ్ ఇట్ ఈస్గా క్రోడీకరించి మనకు రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో లెర్నింగ్ అవుట్కమ్స్ను వచ్చే విధంగా తీసుకురావాలి మార్పులు అనేటువంటిది వారి ఆలోచన. 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో లెర్నింగ్ అవుట్కమ్స్ని బేస్ చేసుకుని పాఠ్యపుస్తకాలు రచించడం, ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యపుస్తకాలు తీసుకురావడము, అప్పుడు మంచి ఏర్పాట్లు జరిగింది, మంచి విద్యను అందించారు. ఆ స్పందన ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ విధమైనటువంటి మార్పులకు నాంది పలికినట్లు అని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆసర్ సర్వే ముఖ్యంగా మన రాష్ట్రంలో అంత సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చినట్టు కనబడలేదు. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు అనేటువంటిది కొంత అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది. ఏమిటి అంటే ఏదేని పాఠశాలలో ఏదేని తరగతికి మనం తీసుకున్నట్లయితే 80% ఆఫ్ ది చిల్డ్రన్ షుడ్ అచీవ్ 80% ఆఫ్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ అని, అది మనకు అసలు సర్వేలో బయటపడలేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వమే కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీలు కానీ, తల్లిదండ్రులు కానీ సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరము. మిట్టూరు ప్రాథమిక పాఠశాల, ఈ మిట్టూరు ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతుల పిల్లల్ని విద్యానగర్ ప్రాథమిక పాఠశాలలో కలపడం జరిగింది. మోడల్ స్కూల్ కదా, అంటే జిల్లా పరిషత్ పక్కన ఉన్నటువంటి. ఇలాంటి నేపథ్యంలో మోడల్ ప్రైమరీ స్కూల్ కంపల్షన్. ఎందుకు కంపల్షన్ అంటే అక్కడ 5 క్లాసెస్ ఉంటే 5 మెంబర్స్ టీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి మల్టీగ్రేడ్ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మోనోగ్రేడ్ సిచ్యువేషన్కు మనం వస్తున్నాం. అంటే ఈచ్ క్లాస్ విల్ హ్యావ్ 1 టీచర్, తరగతి ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి ప్రొవిజను మనం మోడల్ స్కూల్లో ఇస్తున్నాం. ఇది వెల్కమింగ్ ఆస్పెక్ట్. అంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే సబ్జెక్టు బోధనలు కానీ ఇది కానీ చేసేదానికి బాగుంటుంది, పిల్లలకు కూడా చదువు బాగా వస్తుంది అనేటువంటి ఆలోచన. సో మోడల్ ప్రైమరీ స్కూల్ చేయడం అనేటువంటిది మంచిదే. కాకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్కూళ్ళను కంపల్షన్గా అక్కడికి మెర్జ్ చేసినప్పుడు వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ అడిషనాలిటీ, ఆ విధమైనటువంటి ఏర్పాట్లు అనేటువంటిది ఆ లోకల్గా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చూడాలనే కానీ రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎ హోల్ జీవోలు ఇస్తూ ఉంటుంది. సో స్థానికంగా కూడా విద్యాశాఖ అధికారులు ఫీజిబిలిటీని బట్టి అడ్జస్ట్మెంట్ అనేటువంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి సార్, ఇప్పుడు ఇచ్చిన 9 రకాలైన స్కూల్స్లో 1 నుంచి 5 తరగతులు ప్రైమరీ స్కూల్ అన్నారు, 1 నుంచి 10 తరగతులు ప్రైమరీ హై స్కూల్ సంథింగ్, మళ్ళీ అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటున్నారు. ఇవన్నీ కూడా పక్క హ్యాబిటేషన్లోనే ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు దీన్ని బెటర్ ఆప్షన్ కోసం అని చెప్పి 1 నుంచి 10 ఎంచుకుంటారు. అప్పుడు మిగిలిన స్కూల్ పైన పెద్దగా మొగ్గు చూపరు. ఇన్ని రకాలుగా దీన్ని విభజించడం వల్ల కన్ఫ్యూషన్లో పడిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే ఇక్కడైతే పక్క పక్కన స్కూల్ అనేటువంటిది కాదు. ఇక్కడ 1 to 5 మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రామ పంచాయతీలో మళ్ళీ ఇంకొక యూపీ స్కూల్ అంటూ ఉండదు. హై స్కూల్ ఫ్రమ్ 6th to 10th అనేటువంటిది మాత్రమే ఉంటుంది. అది లేని చోట్ల మాత్రమే ఏం చేస్తున్నారు అంటే అక్కడ యూపీ స్కూల్ లేకుండా ఉన్నప్పుడు హై స్కూల్ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి, హై స్కూల్ ఏర్పాటు చేసుకోవడం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 3 to 5 అక్కడికి క్లబ్ చేయడము, సో దట్ మనకు హై స్కూల్ అక్కడ రన్ అవుతుంది. ఒకవేళ హై స్కూల్కు ఫీజిబుల్ స్ట్రెంగ్త్, అక్సెప్టబుల్ స్ట్రెంగ్త్ లేనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే నువ్వు ఉన్నట్టు ఎగ్జిస్టింగ్ హై స్కూల్ చాలా దూరంగా ఉండేటప్పుడు మనం ఆ ప్రైమరీ స్కూల్ని ఏం చేస్తున్నాం అంటే యూపీగా అప్గ్రేడ్ చేసుకుని 8th క్లాస్ వరకు అక్కడ మనం పెట్టుకుంటున్నాం. ఆ సందర్భంలో మళ్ళీ ఇంకొక 1 to 5 ప్రైమరీ స్కూల్ అనేది అక్కడ ఉండదు. సో ఆ జాగ్రత్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని కాన్సెప్ట్ సరి అయినటువంటి పందాలో ఎంచుకోకుండా వాళ్ళు ఇష్టంగా నాడు నేడు పేరుతో బిల్డింగులు కట్టడం కోసమనో ఇంకో స్వార్థంతోనో దేంతోనో వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు ఇష్టమైనటువంటి నామెన్క్లేచర్తో ఈ డివిజన్ చేశారు. అందువల్ల ఏమైపోయింది ఏంటంటే కన్ఫ్యూషన్ అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు మనం క్లియర్గా ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, క్లాస్ 1, క్లాస్ 2 ఈ రెండు కూడా ఒక చోటే ఉండాల్సినటువంటి పరిస్థితి. సైకాలజిస్ట్ కూడా చెప్పినటువంటిది ఏమిటి అంటే ఈ విధమైనటువంటి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపే పిల్లవాడికి మంచి నాలెడ్జ్ పెంపొందించుకోవడం, కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్లస్ ఇంకోటి 2 క్యాంపస్లు ఒకే చోట ఉంటే పిల్లవాడు రోజు బడికి రావడం అనేటువంటి అలవాటు పడతాడు అని చెప్పి మనకి మనం చెప్పినటువంటి శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని. అన్న 1వ తరగతి 2వ తరగతి చదువుతుంటే చెల్లెలు ఎల్కేజీనో యూకేజీనో చదువుతుంది. అంటే ప్రీ ప్రైమరీ 1 కానీ ప్రీ ప్రైమరీ 2 కానీ చదువుతుంది. ఇద్దరు కలిసి ఇంటి నుంచి స్కూల్కి పోతారు. హ్యాబిచ్యుయేటెడ్ టు గో టు స్కూల్ సో దట్ దర్ విల్ నాట్ బి ఎనీ నాన్ స్టార్టర్స్ ఇన్ ద సిస్టమ్ అనేటువంటిది ఆ ఆలోచనతో అది పెట్టినటువంటిది. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డివిజన్స్ తీసుకొని ఇన్ని రకాలైన స్కూల్స్ పెట్టడం కంటే మనం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు జాతీయ విద్యా విధానంలో అన్ని కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్నే అన్ని స్కూల్స్లో మీరు అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళ పే స్కేల్స్ కూడా ఒకే విధంగానే ఉంటుంది, వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా అంతే ఉంటుంది. మరి ఎందుకు ఇన్ని రకాలైన స్కూల్స్ కన్ఫ్యూషన్లు పెట్టడం కన్నా ఒకే విధానం తీసుకుని రావచ్చు కదా? అంటే ఇప్పుడు ఒకటి ఏమిటంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే ఈ స్కూల్. బేసిక్గా మనం చూసినట్లయితే ఒక గ్రామంలో మంచి ఉన్నత పాఠశాల ఆల్రెడీ బిల్ట్, అది మోరార్లెస్ మండల కేంద్రమో లేకపోతే మేజర్ పంచాయతీ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే +1 +2 కూడా అక్కడే పెడుతున్నాం. అంటే ఇంటర్మీడియట్ 1, ఇంటర్మీడియట్ 2. అలాంటి సందర్భంలో ఒక ఆలోచన ఏమిటి అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే క్యాంపస్లో ఉండడము. ఇది హై స్కూల్ ప్లస్ పిల్లలు కూడా ఎవరు ఇబ్బంది పడరు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది. ఎక్కడ మనకు ఇబ్బందులు వస్తాయి ఈ కేటగరైజేషన్లో అంటే స్మాల్ హ్యాబిటేషన్స్ హ్యావింగ్ లెస్సర్ స్ట్రెంగ్త్ ఆఫ్ 20 కంటే తక్కువ ఉండడం, 10 కంటే తక్కువ ఉండడం అనేటువంటిది వచ్చినప్పుడు మాత్రమే మనకు ఈ డివిజన్స్లో ఇబ్బంది అవుతుంది. అదే వాస్తవంగా చూసినట్లయితే ఆ 10 కంటే తక్కువగా ఉన్నటువంటి ఏముంది పిల్లలు లేరు కదా స్కూల్ మూసేద్దాం అనేటువంటి ఆలోచన కూడా బయట వాళ్ళు మాట్లాడచ్చు. కాకపోతే ప్రతి పిల్లవాడికి స్కూలింగ్ యాక్సెస్ కలిగించాలి కాబట్టి ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. కాబట్టి నో స్కూల్ షుడ్ బి క్లోజ్డ్. ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ మీద కూడా ఖచ్చితంగా ఒత్తిడి అనేటువంటిది ప్రజల ఒత్తిడి ఉంటుంది. పాఠశాల ఎక్కడ కూడా క్లోజ్ చేయకూడదు. జాతీయ విద్యా విధానాన్ని కానీ లేకపోతే బాలల హక్కులను కానీ లేకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ లేకపోతే ఆర్టికల్ 45 కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కానీ ఇవేమి పాటించినట్టు అవుతుంది, అతిక్రమించినట్టు అవుతుంది. గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్లో కలపాలని చెప్పేసి పథకం తీసుకొచ్చారు. కానీ అది క్షేత్రస్థాయిలో అంతగా సఫలీకృతం కాలేదు. మళ్ళీ కూడా కొంతమంది రీబ్యాక్ అయ్యారు. సేమ్ సిస్టమ్ని ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఇప్పుడు ఉండే ఈ 9 రకాలైన స్కూల్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందంటారు?
అంటే మీరు చెప్పినటువంటి వాస్తవమే. గత ప్రభుత్వం ఇర్రేషనల్ గా, అంటే దీని కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేసి ఆలోచన లేకుండా 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి నియరెస్ట్ హై స్కూల్లో మెర్జ్ చేసేయడం అనేటువంటిది జరిగింది. ఆల్టర్నేటివ్ గా ఏమి ఆలోచనలు లేవు ఆ ప్రభుత్వానికి. అందువల్ల అది చాలా చోట్ల సక్సెస్ఫుల్ కాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి ఏంటంటే, ప్రజెంట్ పెట్టినటువంటి రిఫార్మ్స్ లో ఒక గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ను మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆల్మోస్ట్ చిన్న చిన్న శాటిలైట్ హ్యాబిటేషన్ లో ఉండేటువంటి ఆ పిల్లలందరూ 3, 4, 5 అంతా అక్కడికి వచ్చేస్తారు. ప్రైమరీ స్కూల్, మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేస్తారు. సో మోడల్ ప్రైమరీ స్కూల్కి వచ్చేస్తారు కాబట్టి దూరంగా ఉన్నటువంటి హై స్కూల్కి పోవడానికి అవకాశం లేదు. దట్ ఈస్ నెంబర్ 1. ఒకవేళ అలా కాకుండా ఎక్కడైనా 3, 4, 5 తరగతులు దూరంగా ఉన్నటువంటి హై స్కూల్కే అటాచ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో అది రెండవది. మూడవది ఏమిటి ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలను మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. మ్యాపింగ్ అనేటువంటిది క్లియర్గా జరగాలి. లాస్ట్ గవర్నమెంట్లో ఆ మ్యాపింగ్ సక్రమంగా జరగలేదు. అందువల్లనే హఫజాడుగా చేసేసి మళ్ళీ లోకల్ ప్రెషర్స్ వచ్చినప్పుడు మళ్ళీ 3, 4, 5 తరగతులు వెనక్కి వచ్చేయండి. మధ్యంతరం 3 నెలలకు వచ్చామన్నారు, 6 నెలలకు వచ్చామన్నారు. కొంతమంది అయితే మేము పంపము అని చెప్పి గట్టిగా కూర్చుంటే వాళ్ళని వదిలేశారు. ఇట్లా అవి లేదు. ఇప్పుడు అలాంటివి ఏమి లేదు. నిర్దిష్టమైనటువంటి నిబంధనలు ఇచ్చారు. మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అనుకుంటే కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు కానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు రాసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లాంటి పరిస్థితుల్లో మనము ట్యాగ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మనం అక్కడి నుంచి ఎగ్జంప్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో అయితే కళాత్మక విద్యకు ఎంతగానో ప్రభుత్వాలు ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ పాఠాలే కాకుండా కాస్త మానసిక వికాసం కలగాలని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, ఇది వీవింగ్ కూడా అప్పట్లో ఉండేది. కానీ రాను రాను ఆ పోస్ట్ అన్ని కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత దాన్ని ఎంఈఓ పోస్ట్ గాను లేదా సోషల్ టీచర్ గాను, సబ్జెక్ట్ టీచర్ గాను కన్వర్ట్ చేసేశారు. ఇప్పుడు ఆ పోస్టులు చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. కళాత్మక విద్య అనేది జాతీయ విద్యా విధానం తరఫున డెఫినెట్గా అమలు చేయాలనే ఒక నిబంధన ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా మనం చూసినట్లయితే జాతీయ విద్యా విధానంలో 2 రంగాలు ఉన్నాయి. ఒకటి కాగ్నిటివ్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్, నాన్ కాగ్నిటివ్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ అని. సో నాన్ కాగ్నిటివ్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ అనేటువంటి వచ్చినప్పుడు మనం ప్రతి పాఠశాలలో ఉండేటువంటి టైం టేబుల్లో కూడా చూస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఏంటంటే మోరల్ ఎడ్యుకేషన్ అని, ఆర్ట్ ఎడ్యుకేషన్ అని, వాల్యూ ఎడ్యుకేషన్ అని, యోగా అని, ఫిజికల్ ఎడ్యుకేషన్ అని, డ్రాయింగ్ అని, ఇవన్నీ కూడా మనకు ఆ టైం టేబుల్లో కనబడుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏమైంది ఏంటంటే దానికి ఎలిజిబుల్ టీచర్స్ను మనము అపాయింట్మెంట్ అనేటువంటిది జరగట్లేదు. సో దీనికి కారణం ఏమిటి ఏంటంటే గత దశాబ్దాలుగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసినట్లయితే ఎక్కువగా మనకు కాగ్నిటివ్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ పైనే దృష్టి పెట్టడం, దానికే ప్రాధాన్యత ఇవ్వడం. ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఇవి బైఫర్కేషన్ చేసినప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు అని ఏర్పాటు చేసినప్పుడు ఏమైంది ఏంటంటే మొత్తం టోటల్గా ఉండేటువంటి పోస్టులు, స్టేట్లో ఎన్ని పోస్ట్స్ అయితే టీచింగ్ పోస్ట్స్ ఉన్నాయో ఆ పోస్ట్తోనే మీరు సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏమైంది ఏంటంటే ఆ సబ్జెక్టు చేసేదానికోసం అని ఆ కంపల్షన్గా ఏమైపోయింది ఏంటంటే ఈ వీవింగ్ టీచర్ రిటైర్ అయినటువంటి పోస్టు, డ్రాయింగ్ టీచర్ రిటైర్ అయినటువంటి పోస్టు, ఆర్ట్ ఎడ్యుకేషన్ టీచర్ రిటైర్ అయినటువంటి పోస్టు, యోగా టీచర్ రిటైర్ అయినటువంటి పోస్టు, ఇలాంటి పోస్టులు అన్నీ కూడా ఏమైంది అంటే వేకెంట్గానే నిలిచిపోయింది. ఈ పోస్టులన్నీ కూడా కాగ్నిటివ్ ఏరియాకి వెళ్ళిపోయింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి విషయం. నూతనంగా ఒక డైనమిక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి కూడా ఈ ఇష్యూ వెళ్ళినట్లయితే ఆ పోస్టులు ఫిల్అప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్లో
ప్రతి పాఠశాలల్లోనూ మనకు పార్ట్ టైం టీచర్ని ఉంచాలి అనేటువంటిది ఉంది. కాకపోతే మన జిల్లాల నుంచి వెళ్ళేటువంటి పిఏబి ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డుకి మన యాన్యువల్ వర్క్ ప్లాన్ ఏదైతే మనం సబ్మిట్ చేస్తామో ఆ యాన్యువల్ వర్క్ ప్లాన్లోనే మనకు ఉన్నటువంటి హై స్కూల్స్ ఎన్ని, యూపీ స్కూల్స్ ఎన్ని, ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ని కంపల్సరిగా మనం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఆటోమేటిక్గా మనం దాన్ని ఇంక్లూడ్ చేయాలా. 1 to 5 అయితే ఆ టీచర్సే చెప్పేయడం అనేటువంటిది జరుగుతుంది. 6th, 7th, 8th నుంచి 10th వరకు కూడా మనం చూసినట్లయితే తప్పనిసరిగా నాన్ కాగ్నిటివ్ ఏరియాస్లో దీన్ని బోధించేదానికి ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులను కనీసం పార్ట్ టైం టీచర్స్నన్నా ప్రాజెక్ట్ ద్వారా ఎస్ఎస్సి సమగ్ర శిక్ష ద్వారా మనం ఆ వెసులుబాటు కల్పించుకోవాలి. మన రాష్ట్రం తరపున పిఏబికి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఆ విధంగా మనం చేసుకున్నట్లయితే మన స్కూళ్ళల్లో కూడా ఈ చేసుకునేదానికి వీళ్ళందరినీ నియమించుకొని పిల్లల్లో సర్వతోముఖ అభివృద్ధి గావించేదానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఈ ఏడాది నుంచి ప్రవేశపెడుతున్న 9 రకాలైన పాఠశాలలు ముందుగానే పకడ్బందీగా ప్రణాళికతో అమలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని, ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను కూడా వాటిని తొలి దశలోనే సర్దిద్దుకుంటే ఈ విద్యా సంస్కరణలతో పాటు విద్యాభివృద్ధి కూడా ఇది ఎంతగానో బాగా జరుగుతుందని చెప్పి మన మాజీ పిఓ చిటిబాబు సార్ చెప్పారు. సార్, మీకు మా సుమన్ టీవీ తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలండి.